దానికంటే డబ్బులు ఇచ్చింది అన్నమాట ఎక్స్పెక్ట్ మేడం. చాలా దాంతో చాలా అదైపోయినా. మా సుక్కు సార్ గురించి మాట్లాడాలంటే మా సుక్కు సార్ మొత్తం ఒక మనిషి నమ్మాడంటే సార్ మొత్తం అతన్ని బాధ్యత ఇచ్చేసాడు అనమాట. ఒక ఏమైనా సీక్వెల్ చెప్పాం కానీ సినిమా దాంట్లో కానీ మమ్మల్ని మా దగ్గర చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది. అందుకోసం సార్కి చాలా ఏం సార్ ఫస్ట్ నాకు ఇచ్చేసి ఇంకా అందరూ దీంట్లో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. సార్ దీన్ని ఒక ట్రైలర్ కట్ చేశారు, అది కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉంది, మొత్తం మూవీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అంత సీజీ అదంతా కలిసి. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ్ గారు వచ్చారా? డిఐటి చేసిన ప్రవీణ్ గారు స్టేజ్ పైన లేరా? యా ఓకే. సో దశరథ్ గారు అప్పుడే స్టార్ట్ చేయాలి. ఎస్, ఈ సినిమాలో లైన్ ప్రొడ్యూసర్ గా కూడా చేస్తూనే యాక్టింగ్ కూడా చేసినటువంటి దశరథ్ గారు విల్ స్పీక్ నౌ. యా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు దశరథ. ఈ మూవీకి యాక్టర్ గా లైన్ ప్రొడ్యూసర్ గా చేశాను. అండ్ కమింగ్ టు దట్, ఇప్పుడు మీరు చూసారు కదా సాంగ్ ఎలా ఉంది? యా యాక్చువల్ గా యూనో మా కిల్లర్ మూవీ స్పెషల్లీ చెప్పాలంటే అండి లైక్ యూనో ఒక చాలా ప్రామిసింగ్ గా ఒక టీమ్ డ్రివెన్ వర్క్ గా చేసిన మూవీ ఇది. కిల్లర్ మూవీ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫ్రమ్ ద ఎవ్రీ డిపార్ట్మెంట్, లైక్ యూనో డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడి విత్ టీమ్ డ్రివెన్ వర్క్ గా చేసిన మూవీ కిల్లర్ మూవీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నేను ఎప్పటికీ కూడా సార్ పూర్వ సార్కి, సుక్కు సార్ లైక్ గురువు అని చెప్తూ ఉంటాను ఇంతకు ముందు ఎప్పటి నుంచి కూడా. అండ్ దిస్ ఇస్ ద యూనో లాస్ట్ మూవీలో చేసిన అది తర్వాత ఈ మూవీ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ బ్రిలియంట్ టీమ్ సార్. అండ్ చెప్తూ ఉంటారు కదండి, యాక్చువల్గా నేను సుక్కు సార్ గురించి మాట్లాడమంటే నేను గంటలు కూడా మాట్లాడగలను. ఎందుకంటే ఏదైనా ఒక పనిని ఇష్టపడి కష్టపడితే నష్టం అనేది ఉండదు అని ప్రూవ్ చేసే వ్యక్తి సుక్కు సార్. అంటే సినిమా గురించి మీరు ఏదైనా చెప్పండి, ఎన్ని గంటలు చెప్పండి, కూర్చొని అదే చేస్తూ ఉంటారు. సో ఆ రిజల్టే కిల్లర్ అనేది. ఈ రోజున చూస్తుంటే వన్ మ్యాన్ షో. ఈ రోజు అందరు చెప్పుకుంటూ ఉంటారు, లేక జ్యోతి మ్యామ్ గురించి అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. దట్స్ అ హోల్ అండ్ సోల్ కష్టపడిన వ్యక్తి మా డైరెక్టర్ సార్. నేను చాలా ప్రౌడ్ గా చెప్తూ ఉంటాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ పేరు చాలా గట్టిగా వినపడుతుంది. ఈ మూవీ తర్వాత ఈ పేరు చాలా గట్టిగా వినపడుతుంది. అండ్ సార్ ఐ ట్రూలీ బిలీవ్ ఈ రోజు మీరు ఇంత అంటే చదువుకున్న వాళ్ళు ఒక సినిమా ఫీల్డ్ లోకి వచ్చి సినిమా తీస్తే ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. అండ్ ఈ రోజున టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ లైక్ యూనో అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహనతో తీసిన సినిమా అండి ఇది. సార్ రియల్లీ హానర్డ్. అండ్ మీతో జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలని మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ కమింగ్ టు జ్యోతి మ్యామ్, జ్యోతి మ్యామ్ గురించి స్పెషల్ గా చెప్పాలి. లైక్ యూనో ఈ మూవీలో నేను చేసిన క్యారెక్టర్ కూడా బ్రదర్ రోల్ అండి. ఒక ఎమోషనల్ డిఫరెంట్ లేయర్స్ తో ఉండే ఒక ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. అండ్ జ్యోతి అక్క అని పిలుస్తూ ఉంటాను, జ్యోతి మ్యామ్. లైక్ యూనో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ మూవీలో కూడా అలాగే ఉంటుంది. డిఫరెంట్ అంటే మ్యామ్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, లైక్ యూనో యువర్ కంపాషన్ కావచ్చు, యువర్ కరేజియస్ కావచ్చు, మీరు చేసే ఆ హార్డ్ వర్క్ కావచ్చు, రియల్లీ ఇన్స్పైరింగ్. ఇందాక రాజ్ కుమార్ గారు మన యాక్షన్ కొరియోగ్రాఫర్ చెప్తున్నారు కదండి, ఆ వైర్లు కట్టుకుని లాగుతూ ఉండే నాకే వణికిపోయింది. రిటర్న్ చెప్తున్నాము, చలిలో ఆ వైర్లు కట్టుకుని లాగుతూ ఉంటే చూస్తుంటే లైక్ అంత కష్టపడ్డారు ఈ మూవీ కోసం. ఒక లైక్ యూనో మొత్తం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసి ఒక ఈ కొట్టాలి గట్టిగా అనే ఒక ఇదితో చావారేవా అన్న రీతితో పోరాడి చేశారు. మ్యామ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఒక కరేజియస్ గా ఉండటము అంటే సమాజంలో ఎదుర్కొని లైక్ యూనో మనకి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎస్పెషల్లీ మన లైక్ యూనో కిందకి లాగే వాళ్ళు చాలా ఉంటారు. అంటే గాలి పడడానికి కూడా లాగే కొద్దే కదా పైకి వెళ్ళేది. అలా ఎంత లాగుతామో అంతంత పైకి వెళుతూ మనకి ప్రూవ్ చేస్తూ ఉన్నారు మ్యామ్. జ్యోతి పూర్వజ్ మ్యామ్, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ మూవీతో గుర్తుపెట్టుకోండి, ఈ మూవీ ఇట్ విల్ బ్రింగ్ ద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టు యూ. ఒక బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రతి ఫ్రేమ్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. అండ్ లైక్ మా టీమ్ అందరు కూడా, మా ప్రొడ్యూసర్స్ కావచ్చు, లైక్ యూనో ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. లైక్ ఆల్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాస్ బీన్ ఇంక్రెడిబుల్లీ లైక్ యూనో చాలా బాగా వచ్చడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్స్ అండి, లైక్ మా టీం చెప్పినట్టుగా. అండ్ రాజ్ కుమార్ సార్ యాక్షన్ కొరియోగ్రాఫర్. నేను మీ మాస్టర్ పీస్ మూవీ కావచ్చు, లైక్ కిల్లర్ మూవీ, లైక్ మీరు ప్రతిదీ కూడా రిహార్సల్స్ చేస్తూ ఈ మూవీకి ఇచ్చిన అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాడినరీ. సార్ మనీష్ సార్,
మా మూవీ ఇంతకుముందు మాస్టర్ పీస్ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అండ్ ఈ మూవీలో ఒక డిఫరెంట్ రోల్ ఉంటుందండి అండ్ స్టన్నింగ్ లుక్ కూడా ఉంటుంది. మీరు చూస్తారు చాలా లోపల దాచించారు, చాలా బాగుంటుంది అదంతా. అండ్ చందు డార్లింగ్ అండ్ డిఓ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాషా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాన్స్టెంట్ సపోర్ట్ టు మీ. అండ్ సీతారాం గారు, గౌతమ్ బ్రో, మానస గారు, ఫర్ ఎవ్రీ వన్ లైక్ కాన్స్టెంట్ సపోర్ట్ సార్. అండ్ చందు డార్లింగ్ గురించి ఎస్పెషల్ చెప్పాలి. మేము ఇంతకు ముందు చాలా వెబ్ సిరీస్ కానీ ఇక్కడ చేస్తూ ఉండేవాళ్ళము. లైక్ చందుది నాది ఒక బ్రదర్ రిలేషన్షిప్ అండి. లైక్ ఆఫ్ ద స్క్రీన్ కూడా ఒక బ్రదర్ రిలేషన్షిప్. ఈ మూవీలో కూడా మేము ఒక బ్రదర్స్ గా కూడా చేసాము. చాలా బాగా మంచి ఎమోషనల్ డ్రామా బాగా పండిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దట్ వన్. అండ్ ఇంకెవరి గురించి సార్, విశాల్ సార్, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సాంగ్ ని మీరు మళ్ళీ వినండి. కీప్ షోయింగ్ లవ్ ఆన్ కిల్లర్. మమ్మల్ని బ్లెస్ చేయండి, కంపల్సరీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ దశరథ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రవీణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఈ మూవీ వర్క్ చేశాను, చాలా ఆనందంగా ఉంది. అండ్ మా డైరెక్టర్ కానీ జ్యోతిరామ్ కానీ ఎప్పుడు ఆకలి మీద ఉన్న పులుల్లా అనమాట. ఎప్పుడు ఏ సీన్ అవుతున్నా కూడా వెంటనే సార్ ఎడిట్కి రావడం కానీ అసలు చాలా చాలా బాగుంది. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ఎవ్రీవన్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ అండి, బ్యాలెన్స్ చేశారా మీరు? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయాన్ విల్ స్పీక్ నౌ. ఎస్, రిక్వెస్టింగ్. యా. Hi to everyone. Actually, I'm new to this. I don't know like Telugu. They give me good opportunity. Like my producer, like he has given to me Suku sir. Thank you to Suku sir. Thank you to ma'am. It's amazing work. And I can't say, like, I don't know Telugu. కొంచెం మాట్లాడదా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈవెంట్ కి ఇంకొంచెం మాట్లాడండి. అది కూడా అర్థం కాలేదు ఆయనకి, చూసారా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ సీతారాం గారు, రిక్వెస్టింగ్ సీతారాం గారు టు ప్లీజ్ స్పీక్. ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి సీతారాం గారి మాటలు ఇప్పుడు విందాం. ఆల్సో ఏ లైన్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సార్. ప్రతి సినిమాకి 4 పిల్లర్లు ఉంటాయండి. ఈ సినిమాకి 5 పిల్లర్లు ఉన్నాయి. మన పూర్వజ్ గారు, డైరెక్టర్ గారు, రైటరు, లిరిసిస్టు, మ్యూజిక్ తప్ప మిగతా అన్నీ ఆయన చేశారు. హీరోయిన్ ఆఫ్ కోర్స్ ఆవిడ గురించి చెప్పేది ఏం లేదు. చిన్నతర మీద అందరం చూసిందే, ఇప్పుడు పెద్ద తెర మీద చూడబోతున్నారు. అద్భుతంగా చేశారు. అద్భుతం అంటే అద్భుతం, చాలా బాగా చేశారు. తర్వాత డిఓపి లేకపోతే సినిమా డైరెక్టర్ ఏమనుకున్నారో అది ప్రజెంట్ చేయలేరండి. సో డిఓపి చాలా అద్భుతంగా చేశారు అది. తర్వాత మన యాక్టర్స్ పేరు వీళ్ళు వాళ్ళు అని కాదండి, ఇక్కడ ఉన్న అందరూ చాలా బాగా చేశారు. ఇక్కడ లేని ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఇదంతా మా పూర్వజ్ గారు, తర్వాత జ్యోతి గారు, వీళ్ళ కష్టం అండి. వీళ్ళ కష్టం మాకు బాగా తెలుసు. మేము ముందు నుంచి వాళ్ళని మేము అబ్జర్వ్ చేస్తున్నాము. వాళ్ళు మాతో కోఆపరేటివ్గా ఉన్నారు, మేము వాళ్ళతో కోఆపరేటివ్గా ఉన్నాము. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. మీరు దాని స్క్రీన్ మీద చూసారంటే నిజంగా యూ విల్ బి సర్ప్రైజ్డ్, యూ విల్ బి థ్రిల్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనీష్ విల్ స్పీక్ నౌ. Sir, Mike. Yeah, please go ahead. Good afternoon, everybody. I am a wild card entry in this movie. But yes, the visuals are fabulous. In fact, we have a Mad Max, this guy, Suku Purvaj, who got the wild villain out of me in my previous movie and even here. So I'm sure he has done a fantastic job along with the team. So wishing everybody all the best, and please show us lots of love so that we can go to the next level and entertain you guys even more. Thank you. Thank you so much. Vishal, requesting Vishal to speak. అందరికీ నమస్కారం అండి. విశాల్ రాజ్. ఫిల్మ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. అండ్
I would like to thank my director Suku Purvaj garu endukante so మా ఫ్రెండ్షిప్ ఒక 10 years నుంచి అవుతుంది అండ్ ఐ డోంట్ నో వెన్ ద ఫస్ట్ టైం హీ కాల్ మీ ఫర్ దిస్ రోల్ నాకు చాలా నర్వస్నెస్ ఉండే ఎందుకంటే జ్యోతి పూర్వజ్ గారు ఆపోజిట్ చేయడం అంటే ఐ ఫెల్ట్ లైక్ షీ సో సీనియర్ అండ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్ సో నాకు చాలా నర్వస్ ఉండే బట్ ద వే దే ట్రీటెడ్ మీ ఇన్ ద ఆన్ సెట్స్ అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఎప్పుడు సుకుతో ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది ఎందుకంటే హీస్ లైక్ డైరెక్టర్స్ యాక్టర్స్ అంటే యాక్టర్స్ డైరెక్టర్ అనమాట ఎందుకంటే హీ డోంట్ నెరేట్స్ ఇట్ ఆన్ సెట్స్ అంటే నీకు నచ్చింది చెయ్యి నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను అనే టైప్ అనమాట సో అంతకంటే ఫ్రీడమ్ నాకు సెట్స్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జ్యోతి పూర్వజ్ గారు యు ఆర్ ఫ్యాబులస్ ఇన్ ద ఫిల్మ్ సింపుల్ ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పినా వేస్టే స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు ద యాక్షన్ సీక్వెన్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే ముందు మనం చూసిన జ్యోతి పూర్వజ్ గారు స్మాల్ స్క్రీన్ మీద వేరు అండ్ ద వే షీ transformed for this film is amazing actually and I know how hard she worked for the film and I think ee reason kaina sare meer andaru definitely ee film ki support chestu munduku ellali the lady oriented films inka raavali and it's nothing like oka regular oka look aspects lo oka commercial film lage undi endukante although she's a lady, she has done fabulous job, action oriented gaani leda everything else and film lo chaala unte nenu inka anni nenu chepdalchukottledu and ippude mee andartho paate nenu kuda teaser and song chusanu it was fantastic and film lo nato pan chesina Gautam bro you're looking amazing bro and remaining everyone Chandu and yes ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను అండ్ ఐ థింక్ డిఓపి ఆఫ్ ఆ ఫిల్మ్ జగదీష్ బొంబమిశెట్టి అండ్ ఐ థింక్ మేము శుక్రా నుంచి వర్క్ చేస్తున్నాం అండ్ మీ ఇద్దరం కలిసి కూడా ఒక ఫిల్మ్ వేరేగా నేను చేశాను అండ్ డైరెక్టర్ వ్యూస్ ఎలా ఉన్నా సరే సినిమాటోగ్రఫీ ప్రాపర్గా చూపించడానికి ఐ థింక్ హీఈస్ అమేజింగ్ అట్ హిస్ క్రాఫ్ట్ జగదీష్ బొమ్మిశెట్టి గారు అతనికి ఇక్కడ లేరు చెన్నైలో ఉన్నట్టున్నారు బట్ హీఈస్ అమేజింగ్ about the craft and every frame is like will make sense a frame ki sense lekuni emi undadu and the way he portrays it's really good and atan craft gurinchi nenu I can't comment because he is very dear friend of mine and it's been a long journey for us together and Suku Purvaj inka pedda films cheyali ఎన్నెన్నో ఫిల్మ్స్ చేయాలి అందులో నేనే లీడ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ విశాల్ గారు నేను తెలుగు అనుకోలేదు ఈ మధ్య యాక్టర్స్ లో కూడా ఎవరు తెలుగు ఎవరు కాదో తెలియట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మానస మాట్లాడతారు ఇప్పుడు యా హాయ్ ఎవ్రీవన్ నా పేరు మానస ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా టీం అందరి గురించి చెప్పాలి మెయిన్గా సుక్కు సార్ గురించి ఎందుకంటే సార్ చాలా సపోర్టివ్ సెట్లో అసలు ఏది అర్థం కాకపోయినా కూడా జ్యోతివన్కి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ చేపిస్తారో అదేవిధంగా మా అందరికీ కూడా ఒక సీన్ యాడ్ చేసి మరి ఆ సీన్ అలాగే రావాలని చేయించుకునేవారు అండ్ ఏది చెప్పినా కూడా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుని భయపెట్టకుండా చాలా నీట్గా చేయించుకున్నారు వర్క్ అందరితో అలాగే మా జ్యోతి మ్యామ్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా అంతే క్యూట్ అంతే స్వీట్